నమస్తే. మహాకుంభమేళా ప్రయాగరాజ్ వేదికగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు అమృత స్నానాలు ఆచరించేటువంటి ఒక ఆధ్యాత్మిక ఘట్టం ఇది. అయితే ఈ మహాకుంభమేళా కానీ, లేదా పుష్కరాలు కానీ, లేదా మరొకటి కానీ, ఇంతమంది ఒక చోటకి చేరి ఒక కార్యక్రమంలో పాల్గొనే ఘట్టాన్ని మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టము ఎట్లాగ నిర్వహిస్తోంది, ఎక్కడా కూడా ఇంతమంది వస్తున్నప్పటికీ కూడా ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ ఇంకోటి కానీ ఎలా చేస్తుంది అనే విషయాల్ని మనతో చర్చించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి చామర్తి ఉమామహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారి గొప్పతనం ఏంటంటే కనుక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుష్కరాలు జరిగినప్పుడు పుష్కరాలకు స్పెషల్ ఆఫీసర్గా ప్రత్యేకమైనటువంటి బాధ్యతలను కూడా వారు నిర్వహించిన అనుభవశీలి. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమామహేశ్వరరావు. నమస్కారం అండి. ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది. గతంలో కూడా పుష్కరాలు అనేవి ప్రతి 12 ఏళ్ళకి మన తెలుగుగడ్డమే జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సవాల్ అవుతూ ఉంటుంది. దీనికి మన వ్యవస్థ యంత్రాంగం ఎలా సన్నద్ధం అవుతాయి, దీన్ని ఎలా చూడాలండి? ముందుగా మొన్న కుంభమేళా కార్యక్రమాల్లో భాగంగా మౌని అమావాస్య రోజున దురదృష్టవశాత్తు ఒక సంఘటనలో కొద్దిమంది భక్తులు మరణించిన సంగతి, కొంతమంది గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే. వాళ్ళందరికీ నా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ విషయంలోకి పోదాం. మామూలుగా ఏ కార్యక్రమం అయినా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు అని ఊహించినప్పుడు కొన్ని విషయాల్లో మనం ఊహించి ప్రణాళికలు తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సంఖ్య మరీ అంత పెద్ద కానప్పుడు రెగ్యులేషన్ రిలేటివ్గా ఈజీగానే అవుతుంది. ఒక్కోసారి మనం సరిగ్గా ప్లానింగ్ చేసుకోకపోతే, ప్రణాళిక తయారు చేసుకోకపోతే, సేఫ్టీ ఆస్పెక్ట్స్ని ఆలోచించకపోతే ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కుంభమేళాలో మొదటి నుంచి పేపర్లో, మీడియాలో చెప్తూ వచ్చారు, దాదాపు 40 కోట్లకు పైగా జనం వస్తారని. 40 కోట్లకు పైగా భక్తులు ఆ ప్రదేశంలోకి వస్తారు అన్నప్పుడు అక్కడ లోకల్ యంత్రాంగం దీని గురించి తీవ్రంగా చాలా కాలంగానే ఆలోచించి ఉంటుంది. అట్లా ఆలోచించకుండా ఏర్పాటు చేయడం కష్టం, చేసే ఉంటారు వాళ్ళు. అయితే అది చేస్తున్నప్పుడు మనకు ఉన్న రోజులలో కంటే కొన్ని ముఖ్యమైన రోజులు, అందులో ఈ 45 రోజులలో ఒక 5-6 రోజులు మరీ ముఖ్యమైన రోజులుగా గుర్తిస్తున్నారు. ఇట్లాంటి రోజుల్లో మిగతా రోజుల కంటే ఇంకా ఎక్కువగానే జనం రావడానికి, భక్తులు రావడానికి అవకాశం ఉందనేది కూడా ఊహించదగ్గ విషయమే. అయితే ఏమిటంటే ఈ జనం డబుల్ అవుతున్నప్పుడు, అట్లయితున్నప్పుడు ఆ ప్రిపరేషన్స్ అంత ఎత్తున ఉన్నాయా లేవా అనేది కంటిన్యూస్గా చూసుకోవాల్సిన విషయం. ఇక రెండోది ఏమిటంటే కొంత ఏరియాని, నీటి దగ్గర ఉన్న ఏరియాని తొక్కిసలాటకు లేకుండా కొంత ఏరియాని ఫ్రీగా వదిలిపెట్టించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే తొక్కిసలు అయినప్పుడు కొంత గాలి పీల్చుకోవడానికైనా వాళ్ళకు కొంత ఆస్కారం కలగటానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ మనం చేస్తున్నా కూడా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనల్లో ఇట్లాంటి దురదృష్ట సంఘటనలు మనకు జరగడం చూస్తున్నాం. 40 కోట్ల మంది అంటే రోజుకు యావరేజ్న 1.5 దాకా భక్తులు వచ్చే అవకాశం ఉంది. మరి 1.5 దాకా వచ్చే అవకాశం ఉన్నప్పుడు మనం చేసిన ఏర్పాట్లు 2 కోట్లకు, 3 కోట్లకు, 4 కోట్లకు ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయో అక్కడ అధికార యంత్రాంగం చెప్పగలుగుతుంది. ఆ వివరాలన్నీ మనకు మెల్లమెల్లగా తెలుస్తాయి. అది అయిపోయిన వెంటనే తొందరలోనే పరిస్థితి సద్దుమణిగింది, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పుణ్యస్నానాలు ఆచరించడం మొదలుపెట్టారని వార్తలు వచ్చినాయి. అంటే ఏమిటి, దాన్ని తొందరగా టర్న్ అరౌండ్ టైంలో కొద్ది సమయంలో దాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి అవకాశం కలిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సంఘటన జరిగిపోయింది, కొంతమంది అశువులు బాశారు. ఇవన్నీ కూడా అవాయిడబుల్ విషయాలే అన్నమాట. క్రౌడ్ మేనేజ్మెంట్కి వచ్చేవరకల్లా కొంత సెన్సిటివిటీ కూడా ఉంటుంది. మనం క్రౌడ్ను ఆపాల్సి వచ్చినప్పుడు, ఇంత పెద్ద క్రౌడ్స్ వస్తున్నప్పుడు వివిధ పాయింట్లలో ఆపుకుంటూ కనుక పంపించగలిగినట్లయితే డైరెక్షన్స్లలో కొంత కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మనకు తిరుమలలో దర్శనానికి వెళ్తే కంపార్ట్మెంట్లలో నిలబెడతారు. ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్ మూవ్ చేస్తూ ఉంటారు. బహుశా ఈ మహత్తరమైన కార్యక్రమాల్లో కూడా అట్లాంటిది కంపార్ట్మెంట్ మోడల్ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే రెండోది ఏమిటంటే ఇట్లాంటి చోటుకు వచ్చేటప్పుడు వివిధ మార్గాల్లో వస్తుంటారు ప్రజలు. అది కూడా ఒక ఛాలెంజ్. ఏ మార్గం నుంచి ఎక్కువ మంది వస్తారో కొంత గెస్ వర్క్ కానీ, కొంత క్యాలిక్యులేషన్ కానీ, కొంత సర్వే కానీ చేసి ఆ డాటా తీసుకొని దానికి తగినట్టుగా కనుక
కొంత ఏర్పాట్లు చేయగలిగినట్లయితే, వాళ్ళని అక్కడే కనుక కొంత ఆపగలిగినట్లయితే, వీళ్ళు అయినా కొద్దిగా ట్రాఫిక్ కంట్రోల్ లాగా ఆ రకంగా ఆపగలిగినట్లయితే కొన్ని అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉందేమో. అంటే సైన్స్లో ఒక విషయం ఒక ఉంది, చెప్తారు. ఒక చదరపు అడుగులో, ఒక స్క్వేర్ మీటర్లో 7 కంటే ఎక్కువ నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడితే వాళ్ళ బ్రీదింగ్ లెవెల్స్ తక్కువైపోతాయట. ఓహో, ఓకే ఓకే. అంటే ఇట్స్ సైంటిఫిక్ కారణం ఉంది. ఇవన్నీ మనం నిజంగా క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది వస్తారు, అంత స్పేస్ ఉందా లేదా అనే యాక్టివిటీ మనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ పేపర్లో, హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ నాడు న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ వద్ద ఇట్లాగే పెద్ద ఎత్తున క్రౌడ్స్ వస్తాయట. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నారో చూస్తే మనకు అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉందని ఆ రచయిత పేర్కొన్నారు. అందులో పేర్కొంటూనే వాడు చెప్తున్నారనమాట. ఒక స్క్వేర్ మీటర్లో 7 కంటే 5 కంటే ఉంటే పరిస్థితి ఇట్లా ఉంటుంది, 7 ఉంటే పరిస్థితి ఇలా ఉంటుంది, 7 దాటితే పరిస్థితి ఏమైపోతుంది అనేది కొంత క్యాలిక్యులేషన్ సమాచారం ఉంది, సైన్స్ ఉంది. ఈ సైన్స్ ఆధారంగా కనుక ప్లాన్ చేసుకోగలిగితే మన దగ్గర పూర్తిగా ఇంకా ఈ రకమైన సమాచారం ఆధారంగా ప్లానింగ్ జరుగుతున్నది నాకు తెలియదు. ఒకవేళ ఎక్కడైనా చేస్తున్నారేమో చూడాల్సింది ఉంది. అట్లా కనుక చేసి కూడా ప్రయత్నం చేయొచ్చు. చిన్న చిన్న వాటిలోనే చేసుకుంటే మెల్లమెల్ల పెద్దవాటికి కూడా మనం తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్లానింగ్ ఈజ్ డెఫినెట్లీ ఏ వెరీ ఛాలెంజింగ్ జాబ్ అండ్ థ్యాంక్లెస్ జాబ్ ఆల్సో. ఎంత ప్రయత్నం మనం చేసినా దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగితే ప్లానింగ్ అంతా ఫెయిల్ అయిందని అనుకోవటానికి లేదు. ఆ ప్లానింగ్ లేకపోతే మిలియన్స్లలో చనిపోయే ప్రమాదం ఉంటుంది. అది జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు అధికార యంత్రాంగం అంతా. ప్రభుత్వం కూడా కమిటీ ఉంది కాబట్టి అవి చేయడం జరుగుతుంది. సో ఈ ప్లానింగ్ ఆస్పెక్ట్స్ మీద ఇంకా శ్రద్ధ వహించగలిగినట్లయితే మనం ఈ దుర్ఘటనల్ని అవాయిడ్ చేయొచ్చు పూర్తిగా. అయితే మొన్న మహాకుంభమేళాలో దురదృష్టవశాత్తు జరిగిన ఘటన వెనక కుట్ర ఉంది అనేటువంటిది ఒక రూమర్ బయటకు వచ్చిందండి. కాదు, మౌని అమావాస్య రోజు ఎర్లీ మార్నింగ్ అనేక మంది ఒకేసారి రావడంతో కొంత అదుపు తప్పడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ బయటకు వచ్చిందండి. అంటే ఒకే రోజుని అంతమంది రావడం అనేటువంటిది ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్య రావడం అనేటువంటి జరిగిన పరిస్థితుల్లో ఎట్లాంటి మేనేజ్మెంట్ ఉంటే బాగుండేది అంటారండి? ఒకటండి, ఇందాక నేను అన్నట్టుగా దీని మీద కుట్ర జరిగింది, ఇవన్నిటికి ఆధారాలు లేకుండా మనం మాట్లాడటం కష్టం. కాబట్టి మనం దాని జోలికి పోవద్దు. అది ఒక కమిటీని వేశారు, వాళ్ళు విచారిస్తారు, వాళ్ళు తెలుస్తారు ఏం కారణాలు ఉన్నాయో అనేది, వాళ్ళు నిర్ణయానికి వస్తారు. దాని ముందస్తుగా దాని మీద మనం ఎవరికైనా కామెంట్ చేయకూడదు. మౌని అమావాస్య రోజున డెఫినెట్గా ఎక్కువ మంది వస్తారని తెలుస్తారు. ఎక్కువ మంది వస్తున్నారనేది వాళ్ళు ఆకాశం నుంచి రాలేదు కదా, రోడ్ల మించి వచ్చారు. అనేక మార్గాల్లో ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఎట్లా ఉంది, నార్మల్ కంటే ఎక్కువ ఉందా, ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది అని కొంత అసెస్మెంట్ చేసుకోగలిగినట్లయితే ఇందాక నేనట్టుగా వాళ్ళని అక్కడికక్కడ కొంత ఆపుకుంటూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ, రోజు మొత్తంలో మీరు ఎక్కడొక్కటి స్నానం చేస్తారు, తెల్లవారుజామున చేయనక్కర్లే, ఇవ్వగలుగుతామంటూ ఆపగలిగితే కొంత ప్రయోజనం ఉండేది. అంటే ఈ రకంగా ఆపటం కూడా జరగలేదని మనకు తెలియదు, ఇంకా వివరాలు తెలియదు, పూర్తిగా తెలియకుండా అనుకోలేము. జరుగుంటే తప్పకుండా కొంత కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంది. మీ అనుభవాలు అంటే మీరు యాక్చువల్గా పుష్కరాలకి పనిచేశారు కదండి, ఏ పుష్కరాల్లో మీరు యాడ్ అయ్యారు, మీ పుష్కరాలను మీకు ఎందుకని మీ సర్వీస్ని తీసుకున్నారు, ఎలా జరిగిందంటారండి అదండి? మొదలు నేను ఈస్ట్ గోదావరిలో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు వచ్చినాయి. ఆ గోదావరి పుష్కరాలు 1991 ఆ టైంలో 91 ప్రాంతంలో అక్కడ ఒక విశేషమైన చేసాం. మొదలు ఏం చేసామంటే, ఈ పుష్కరాలు అనేటువంటిది ఒక పుష్కరం ఫెస్టివల్ అనే పేరుతో వాడటం మొదలుపెట్టాం. ఇది కేవలం ఆధ్యాత్మిక పరమైందే కాదు, సాంస్కృతిక పరమైంది కూడా, అందరినీ ఇన్వాల్వ్ అయ్యేలాగా అనే ఒక తీసుకోవటం మొదలుపెట్టాం. ప్రభుత్వ రికార్డుల్లో కూడా పుష్కరం ఫెస్టివల్ అనే పేరుతో రాయటం మొదలుపెట్టాం. ఇది ఒకటి తేడా. రెండవది ఏమిటంటే, దీనికి సంబంధించిన ప్లానింగ్ ఒక సంవత్సరం ముందర నుంచి మేము చేయడం మొదలుపెట్టాం జిల్లాలో. కసరత్తు ముందు నుంచి. దాంట్లో ఒకటి ముఖ్యంగా నేను గుర్తు తెచ్చుకోగలిగింది, మీ శ్రోతలకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించే అంశం కావచ్చు. పుష్కరాల పేట అని ఒకటి ఉండేది రాజమండ్రి ఒడ్డున. పుష్కరాలపేట అంటారు. దాదాపు 15,000 మంది చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళంతా అక్కడ నివసిస్తుండేవాళ్ళు. వాళ్ళ మలమూత్రాలన్నీ కూడా ఆ నదిలోకి పోయేవి. అక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ కింద నుంచి మంచినీళ్ళు లిఫ్టింగ్కి పంపు ఉంది అక్కడ. అబ్బా, ఇవన్నీ చూసాము.
చూసిన తర్వాత మాకు అనిపించింది వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఎట్లాగైనా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది, ఒక సురక్షిత ప్రదేశానికి పర్మనెంట్గా షిఫ్ట్ చేస్తే రాజమండ్రి గట్టుని బాగా మనం సూపర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అదృష్టవశాత్తు ఒక ల్యాండ్ సీలింగ్ కేసు వీఆర్ ఫైటింగ్, వీ ఫాట్ ద కేస్ అప్ టు సుప్రీంకోర్టు దాకా పోయి గెలిచాము. అది గెలవడం చేత ఒక్క స్థలంలో 8 కిలోమీటర్ దూరం రాజమండ్రి నుంచి 200 ఎకరాల జాగా మేము తీసేసుకోగలిగాం. ప్రభుత్వానికి వచ్చింది. వెంటనే చాలా త్వరితగతిన యాక్ట్ చేసి ఆ 200 ఎకరాల జాగా మా కబ్జాలకు తీసేసుకొని 15,000 మందిని అక్కడికి షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేసినప్పుడు వీళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చి స్థలం ఇచ్చి అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకోవడానికి తాత్కాలికంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మెటీరియల్ సప్లై చేసి 60 ఫీట్ల రోడ్లు వేసి అక్కడ ఒక రెవెన్యూ ఆఫీసు, మెడికల్ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఫైర్ స్టేషను ఇవన్నీ టెంపరీగా ఏర్పాటు చేసాం. క్రియేట్ చేశారు. ఒక టౌన్ క్రియేట్ అయింది. 15,000 మంది పోతే మండల హెడ్ క్వార్టర్స్ లో 15,000 మంది లేరు మనకు. దానికి చేస్తున్నప్పుడు వీళ్ళందరితో చెప్పాం, మీరు కనుక వెళ్తే అక్కడ మీకు ప్లాట్ వస్తుంది, తర్వాత ఇల్లు శాంక్షన్ చేయిస్తాము అని చెప్పేసి. న్యూస్ పేపర్ వాళ్ళందరినీ పిలిచి అడిగాము, మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దు, లేదు మేము ఇట్లా చేస్తున్న దాంట్లో మీకు ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి, అంతే కదా, ఆ సలహాలు కూడా మేము పరిశీలించి ఆజాలోకి తీసుకుంటామని చెప్పాం. అట్లాగే పాలిటీషియన్స్ అందరికీ కూడా, రాజకీయ పార్టీల వాళ్ళందరికీ కూడా చెప్పాం, దీనివల్ల ఎంత నష్టం జరుగుతున్నది, రాజమండ్రి లాంటి గొప్ప సిటీ ఇది, ఆ సిటీకి ఏ రకమైన పరిస్థితి ఉన్నదో చూడండి, సిటీ యొక్క రూపురేఖలు మారిపోతాయి, వీళ్ళకి పంపించగలిగితే మనకు అవకాశం వచ్చింది. ఇట్లాడప్పుడు చేయకపోతే మళ్ళీ మనం ఇంకోసారి చేయడానికి అవకాశం ఉండదని వాళ్ళని కన్విన్స్ చేయగలిగాం. కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరూ జోక్యం చేసుకోలేదు. వాళ్ళందరికీ నేను ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత అయినా ఒక నమస్కారం అందించాలి వాళ్ళకి, వాళ్ళు ఏమాత్రం ఇంటర్ఫియర్ కాలేదు కదా, పూర్తిగా సహకారాన్ని కూడా అందించారు వాళ్ళు. దాంతో వీళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేయగలిగాం. షిఫ్ట్ చేసి ఇదంతా కూడా సోషల్ ఫారెస్ట్రీకి అప్పచెప్పాం. ఒక సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చెట్లు మొక్కలన్నీ నాటారు. ఇప్పుడు రాజమండ్రి దగ్గర అది చాలా అందంగా ఉంది. ఇది చూడటానికి చీఫ్ సెక్రటరీ గారు వచ్చి చూసిపోయినారు ఈ ఇనిషియేటివ్ని. అది పుష్కరాలలో అదొక మేజర్ అడ్వాంటేజ్ వచ్చింది అనమాట. అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు వస్తున్నప్పుడు వాటిని ఆధారంగా తీసుకుంటే ప్రభుత్వం కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆ టైం అప్పుడు లోకల్ యంత్రాంగం కొంచెం చురుగ్గా తెలివిగా పనిచేస్తే అక్కడ ఉండే క్రిటికల్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు డబ్బు విల్ నాట్ బి ఏ కన్స్ట్రైంట్ గా కనిపించదు, పెద్దగా ఉంటుంది ఎప్పుడైనా కన్స్ట్రైంటే కానీ, బట్ కొంత ఆస్కారం ఉంటుంది అనమాట. అదొకటి. రెండోది, ఘాట్స్ దగ్గర కూడా చాలా ఎత్తున ఏర్పాట్లు చేశాము. యాత్రికులు భక్తులు వచ్చిన చోట వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ రిచువల్స్ కార్యక్రమాలు చేసుకోవచ్చో వాటికి స్థలాలు కేటాయించడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం చేత ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. అది సక్రమంగానే జరిగిపోయినాయి పుష్కరాలు, అప్పుడు గోదావరి పుష్కరాలు. ఆ తర్వాత దాని అనుభవం ఆధారంగా కృష్ణా పుష్కరాలకు స్పెషల్ ఆఫీసర్గా వెళ్ళాను, విజయవాడ కేంద్రంగా. అప్పుడు కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా ఈ 4 జిల్లాలకు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గా గవర్నమెంట్ నోటిఫై చేసింది. అంటే 4 జిల్లాలతో యంత్రాంగంతో సమన్వయం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏం చేశామంటే మొత్తం ఈ 4 జిల్లాలో ఒక 100 ఘాట్లు కట్టించాం ప్రత్యేక. అంటే ఇంకొకటి ఏం చేశాం, అక్కడ నదిలో ఎక్కడైనా స్నానం చేయొచ్చు. అంతకుముందు ఒక ఆడియో ఉండేదంటే గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలు అంటే విజయవాడ. ఈ మిత్ ని బ్రేక్ చేశాము. గోదావరి పుష్కరాలు కూడా కొంతవరకు బ్రేక్ చేశాము. ఇక్కడికి వచ్చేవరకు పూర్తిగా 4 జిల్లాల్లో ఘాట్లు కట్టడం, 4 జిల్లాల్లో యాక్టివిటీ బిల్డప్ చేయడం చేత ప్రజలు కూడా దాన్ని ఆదరించారు, స్వీకరించారు ఈ ఆలోచనని. రెండోది ఏం చేశామంటే, కృష్ణా పుష్కరాలు వచ్చేటప్పటికల్లా ఈ దారి పొడుగుతా ఉన్న క్షేత్రాలు అంటారు, అంటే నది ఒడ్డున ఉన్న దేవాలయం ఉన్నట్లయితే అది ఒక క్షేత్రం అంటారు. వాటన్నిటివి స్థల పురాణాలను తీసుకొని వారం వారం ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత తెలిసేట్టుగా ప్రజలకి పేపర్ల వాళ్ళకి ఆ సమాచారాన్ని రిలీజ్ చేశాం ముందుగానే. ఒక 3-4 నెలల నుంచి చేయడం చేత వాళ్ళందరికీ అరే ఇక్కడ మన పక్కన దేవాలయం ఇంత గొప్పదా తెలిసి వచ్చింది. దానివల్ల ఇంకొకళ్ళు పెద్దవాళ్ళ చేత మాట్లాడడం చేత ఎక్కడైనా స్నానం చేయొచ్చు. నదిలో బృహస్పతి ఫలా నక్షత్రంలో ఉంటే గోదావరి పుష్కరం, ఇంకో నక్షత్రంలో ఉంటే కృష్ణా పుష్కరం అని వస్తుంది కాబట్టి నదిలో ఎక్కడైనా చేయొచ్చు. ఒక ముఖ్యమైన పాయింట్ అంటే భావనని ప్రజల్లోకి ఐడియాలోకి తీసుకెళ్ళి అంటే క్రౌడ్ ను డీసెంట్రలైజ్ చేశాము. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
మొత్తమే చూసుకున్నట్లయితే కనుక మహాకుంభమేళా కావచ్చు, పుష్కరాలు కావచ్చు, ఇటువంటివి భారతీయ సమాజంలో ఒక అద్భుతమైన ఘట్టాలు కాబట్టి వాటిని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అదే మాదిరిగా అందులో పార్టిసిపేట్ చేసే యాత్రికులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మరింత వైభవంగా చేసుకోగలమని చెప్పేసి ఉమామహేశ్వరరావు గారు అంటారు. నమస్తే అండి. నమస్తే అండి, ధన్యవాదాలు. Mind Media, the voice of India.